హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నా హెయిర్ కేర్ రొటీన్ అనమాట ఇది. సో, ఫస్ట్ అయితే నైట్ పడుకునే ముందే హెయిర్‌ని ఇట్లా అ అల్లుకొనైనా లేకపోతే కొప్పులాగా ఏసుకొనైనా పడుకుంటా నేను. అండ్ అట్లా ఏసుకుంటే ఏంటంటే చిక్కు కాకుండా ఉంటది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫింగర్స్‌తోని మొత్తం డీటాంగిల్ చేస్తున్నాను. చిక్కులన్నీ తీసేస్తున్నా నేను. కోంబ్ యూజ్ చేయట్లేదు. సో, కోంబ్ యూజ్ చేయకుండా తీస్తున్నా. ఒకవేళ మీరు కోంబ్ యూజ్ చేయాలనుకుంటే పెద్ద పళ్ళున్నది యూజ్ చేయండి. చిన్న పళ్ళున్నది కాకుండా. అండ్ తర్వాత 2 పార్టిషన్స్‌గా హెయిర్‌ని డివైడ్ చేస్తున్నా. 2 పార్టిషన్స్‌గా డివైడ్ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు ఆయిలింగ్ చేస్తా అనమాట. సో, అదెలా అంటే నేను హెయిర్ ఆయిల్‌లో నార్మల్ మన కోకోనట్ ఆయిల్, అందులో కొంచెం బాదం ఆయిల్, ఇంకా ఈ క్యాప్సిల్ అదేసి లైట్‌గా హీట్ చేస్తా. క్యాస్టర్ ఆయిల్ కూడా ఏస్తా. ఏసి ఆముదం నూనె క్యాస్టర్ ఆయిల్ అంటే అదేసి లైట్‌గా హీట్ చేస్తా అనమాట. హీట్ చేసిన తర్వాతకి ఫస్ట్ ఒక సైడ్ ఇంకో క్లిప్ పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టుకుంటా. ఫస్ట్ ఆయిల్ అయితే మొత్తం ఇట్లా పెట్టి స్పీడ్‌గా కాకుండా జస్ట్ ట్యాప్ చేయాలి. స్కాల్ప్‌కి టచ్ అయ్యేలాగా అట్లా ట్యాప్ చేస్తూ పెట్టుకోవాలి. తర్వాతకి మొత్తం అట్లనే సైడ్‌కంతా పెట్టేస్తా అనమాట. సో, ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ పెట్టాలి మనకి. ఎందుకంటే మనం హెయిర్ స్టైలింగ్ చేసుకున్నాం అటు ఇటు సైడ్‌కి పఫ్స్ అట్లా ఏసుకుంటాం కాబట్టి ఫ్రంట్ సైడే ఎక్కువ హెయిర్ లాస్ అనేది అయితది. సో, అలా కాకుండా ఫస్ట్ ఫ్రంట్ సైడ్ మొత్తం నీట్‌గా పెట్టేసుకోవాలి. తర్వాతకి కావాలంటే మీరు హెయిర్ లెంత్ కూడా పెట్టుకోండి. కొంచెం పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు. అంటే పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం పెట్టుకుంటా. అండ్ అలా ఒక సైడ్ అయిపోయిన తర్వాతకి రూట్స్‌కి కూడా కొంచెం అట్లా రూట్స్‌కి ఎక్కువ పెట్టుకోవాలి యాక్చువల్‌గా. హెయిర్ లెంత్‌కి నార్మల్‌గా పెట్టుకుంటా నేనైతే. సో, రూట్స్‌కి పెట్టుకుంటే ఏంటిదంటే మన స్కాల్ప్‌కి మంచిగా పట్టి హెయిర్ గ్రోత్ అవ్వడానికి మంచిగా హెల్ప్ చేస్తదనమాట. సో, ఇంకా ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ సేమ్ అట్లనే రిపీట్ చేసిన తర్వాతకి ఒక 5 మినిట్స్ అట్లా మసాజ్ చేసుకోవాలనమాట. సో, నార్మల్‌గా జిగ్‌జాగ్ మోషన్ అయినా చేసుకోవచ్చు. ఇట్లా లేకపోతే నేను చేసుకున్నట్టయినా చేసుకోవచ్చు. కానీ మసాజ్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలనమాట. ఇట్లా సర్క్యులర్ మోషన్ లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ మొత్తం అట్లా మసాజ్ చేసుకోవాలి. కావాలంటే మీరు మొత్తం హెయిర్ బ్యాక్ సైడ్ ఏసుకొని కూడా చేసుకోవచ్చు. ఇట్లా 2 సైడ్స్ కాకుండా. మసాజ్ చేసుకుంటే ఏంటంటే మనం పెట్టిన ఆయిల్ అంతా స్కాల్ప్‌కి, రూట్స్‌కి మంచిగా అబ్జర్వ్ అయితదనమాట. దానివల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయి చాలా. అండ్ దాని తర్వాతకి ఇంగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత అసలేం దువ్వను, కోంబింగ్ ఏం చేయను. అట్లనే చిక్కులున్నా కూడా అట్లనే ఇంకా కావాలంటే ఫింగర్స్‌తోని తీసుకోవచ్చు. ఇంకా అట్లనే నాది సిల్కీ హెయిర్ కాబట్టి ఏమంత చిక్కు కాదు. సో, ఇంకా అట్లనే పెట్టేస్తా అనమాట బన్‌లాగా. ఇంకా కొప్పు కట్టేసి పెట్టేస్తా. సో, నేను హెయిర్ ఫాల్ నాకు ఎంతయిందో చూపిస్తాను. కొంచెమే అయింది. ఇట్లా ఆయిలింగ్ చేసుకుంటే ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఒక హెయిర్ ప్యాక్ నేనేం చేసినా అంటే పర్టిక్యులర్ డే ఇంకా నైటే బియ్యం కడిగిన నీళ్ళని ఒక గ్లాస్‌లో స్టోర్ చేసిన. సో, కొంచెం స్మెల్ వస్తదది. కొంచెం స్మెల్ వస్తది. కానీ ఇంగా హెయిర్‌కి కేర్ కావాలంటే ఇక తప్పదు కొన్ని కొన్ని వాడడం. సో, దాన్ని నీట్‌గా మొత్తం పెట్టేసా. స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్‌లో పెట్టుకోవాలి. కానీ స్ప్రే బాటిల్‌లో వేరేది ఉందని చెప్పేసి నేను ఇంకా అట్లనే పెట్టేసుకుంటున్నా. అండ్ మొత్తం స్కాల్ప్‌కి అదంతా పెట్టేసుకోవాలి. మీరు వాటిని ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు వాటర్‌ని. లేదా బయట కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మొత్తం హెయిర్‌కి అంతా పెట్టుకొని మసాజ్ చేసుకోవాలనమాట కొంచెం. దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ ఏదో ఒకటి ఏసుకోవాలి. ఎందుకంటే అది రైస్ వాటర్ కొంచెం రఫ్ అనిపిస్తది పెట్టుకున్నాక. సో, ఆయిల్ అయినా లేకపోతే ఏదైనా అలోవెరా జెల్ అట్లా ఏదన్నా ఒకటి ఏసుకోవాలి. నేనైతే ఆయిల్ ఏసుకొని పెట్టుకుంటున్నా. ఒకవేళ మనం ఆయిల్ ముందే పెట్టుకున్నాం కాబట్టి నేను ఆయిల్ దాంట్లో ఎయ్యలేదు. లేకపోతే నార్మల్‌గా రైస్ వాటర్ పెట్టుకుంటే అందులో ఆయిల్ ఏసుకొని పెట్టుకోండి మీరు. ఇంకా కొప్పు కట్టేస్తున్నా. పెట్టుకోవడం అయిపోయింది. సో, ఇంకా మీ టైంని బట్టి హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్ మీ టైంని బట్టి మీకు కన్వీనియంట్‌గా హెయిర్ వాష్ చేసుకోవడమే. సో, నెక్స్ట్ హెయిర్ వాషింగ్ నార్మల్‌గా మీకు ఏ షాంపూ పడితే అది యూజ్ చేసుకోండి. కానీ దాంట్లో నేను షాంపూని రీసెంట్‌గా ఏంటంటే నార్మల్‌గా పెట్టేసుకుంటుండే. ప్యాకెట్ ఓపెన్ చేసి అట్లానే పెట్టుకుంటుండే. కానీ డైల్యూట్ చేసి పెట్టుకున్న వల్ల యూజ్ ఉంటదంట. సో, నేను అబ్జర్వ్ చేసింది ఏందంటే డైరెక్ట్ పెట్టుకుంటే కొంచెం స్కాల్ప్ ఆయిలీ అట్లా ఉంది. సో, డైల్యూట్ చేసి మంచిగా పెట్టుకుంటే నాకైతే కొంచెం డిఫరెన్స్ అనిపించింది. ట్రై చేయండి మీరు కూడా.
సో బాత్ అయినాక కూడా హెయిర్ కేర్ ఇంపార్టెంటే. ద నెక్స్ట్ మొత్తం దాన్ని అటు సైడ్ వేసి టప్ప టప్ప కొట్టి ఇటు సైడ్ వేసి టప్ప టప్ప అట్లనే కొడతాం కదా మనం యూజువల్గా. అట్లా కాకుండా జస్ట్ దాన్ని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా జస్ట్ ఒక 2 minutes అట్లా దాన్ని మొత్తం హెయిర్ని ముందుకేసుకొని అట్లా మొత్తం స్క్వీజ్ చేయాలి వాటర్ అంతే. హెయిర్ డ్రైయర్స్ అట్లా ఏం నేను యూజ్ చేయ, చాలా తక్కువ, ఎప్పుడైనా యూజ్ చేస్తాను అంతే. నార్మల్గా ఇంట్లో ఉంటే అయితే అసలే యూజ్ చేయ. సో అట్లనే బయట సన్కి అట్లా కూర్చుంటే అదే ఆరిపోతుంది, లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఉంటా అట్లనే. సో ఇంకా అట్లనే ట్రై చేస్తా. హెయిర్ డ్రైయర్స్ అట్లా యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అంటే మనకు అప్పుడు తెలియదు కానీ తర్వాత దాని ఎఫెక్ట్ రిజల్ట్స్ అని తర్వాత తెలుస్తాయి. సో నాది డ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఎండ కూర్చున్నాను అనమాట, ఆ రోజు ఎండ ఉండే. సో ఎండ కూర్చుని ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.